హ్మ్. హాయ్ ఆల్. ఎలా ఉన్నారు? ఆహ్, మామూలుగా మనది కంపెనీ ఉంది గదా! అంటే ఆ కంపెనీ గురించి చెప్పుకున్నాం గానీ, దాని ఆబ్జెక్టివ్స్, పర్పస్, మోడస్ ఆపరెండా అనేది ఈ వీడియోలో చెప్పేసి ఇక మనం క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ ఇంక ట్రాన్సాక్షన్స్ ఏమేమి ఎలా చేస్తున్నాం అనేది మాట్లాడుకుందాం. ఈ వీడియో అయితే లాస్ట్ ఇంట్రడక్షన్ ఇంకా. ఓకేనా? హ్మ్. మెయిన్ ఆబ్జెక్ట్ నేనప్పుడు స్టీవ్ జాబ్స్‌ది బుక్ ఉండిద్ది. బయోగ్రఫీ బుక్. నేనదొక చాలా సార్లు చదివాను. నాకు ఆ బుక్ అంటే చాలా ఇష్టం. నేను ఎర్లీ టీన్స్‌లో చదివా ఆ బుక్. నాకు చాలా ఇష్టం. ఆ బుక్‌లో ఒకటుండిద్ది. స్టీవ్ జాబ్స్ వాళ్ళు కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు పేపర్ మీద అగ్రీమెంట్ రాసుకుంటారు కదా! అంటే కంపెనీ ఆబ్జెక్టివ్స్ క్లియర్‌గా రాస్తారు. దాంట్లో అతనంటాడు స్టీవ్ జాబ్స్ వాళ్ళ ఫ్రెండ్. వాళ్ళకి చెప్తాడు. కంపెనీ ఎప్పుడైనా స్టార్ట్ చేసే ఉద్దేశం ఉంటే అంటే ఏదన్నా స్టార్ట్ చేసే ఉద్దేశం ఉంటే మనీ అనేది ఎప్పుడు మెయిన్ పర్పస్ కాకూడదు. మనకి మనీ అనేది మెయిన్ పర్పస్ అయితే ఏంటంటే చాలా ప్లస్, మైనస్‌లు ఉంటాయి ఆ ప్రాసెస్‌లో. మనం అంత స్టిక్ ఆన్ అయ్యి ఉండలేమని చాలా క్లియర్‌గా చెప్తాడు. నేను అందుకు దానికి బాగా కనెక్ట్ అయ్యా. ఎందుకంటే నాకు మనీ అనేది ఎప్పుడు మెయిన్ పర్పస్ కాదు గదా! సో, నేను గూడా ఏంటంటే దా దానికి బాగా స్టిక్ ఆన్ అయ్యి ఉంటాను. సిస్పేస్ కంపెనీ మెయిన్ ఆబ్జెక్టివ్ మనీ అయితే కాదు. మనీ అనేది ఇంపార్టెంటే. నేను కామర్స్ స్టూడెంట్‌ని. నాది సీఏ బ్యాక్‌గ్రౌండ్. మనీ గురించి నాకు తెలుసు. బట్ మనీ అనేది సెకండరీ. సీస్పేస్ కంపెనీకి. మెయిన్ పర్పస్ ఏంటంటే పీపుల్ దాని గురించి మాట్లాడుకునే విషయాలు చేయడం. ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతారు చూడు. మనీ ఎంతొచ్చిందంటే అంత ఎక్సైటింగ్‌గా లేదు. బట్ ఏదోటి చేస్తున్నారు. వాళ్ళు ఏదోటి కొత్తది ట్రై చేస్తున్నారు. అంటే ఎక్సైట్ ఉంటది చూడు. అలాంటివి చేయడం. మెయిన్ పర్పస్ అయితే అది. మనీ అనేది సెకండరీ. దాని ద్వారా ఫర్దర్‌గా వస్తే ఓకే. బట్ మెయిన్ పర్పస్ అయితే ఎక్సైటింగ్ అనమాట. ఎక్సైటింగ్ ఉండాలి. ఏదైనా పర్లా. ఒకదానికని పర్టిక్యులర్‌గా స్టిక్ అని అయితే లేదు. ఏదైనా పర్లా. మనలో ఒక ఎక్సైట్‌మెంట్ జనరేట్ చేసేది. మనీ దాన్ని ఫర్దర్‌గా చూద్దాం. ఓకే. మెయిన్ ఆబ్జెక్టివ్ అయితే ఇది. ఎక్కడైతే పీపుల్ లైఫ్ ఇన్‌ఫ్లుయెన్స్ అవుతాయో అవి మాత్రమే మనం చేయడానికి చూద్దాం. మనీ ఫర్దర్‌గా సెకండరీగా చూద్దాం. అది మెయిన్ ఆబ్జెక్టివ్. ఇంకా వర్క్ కల్చర్ గురించి కూడా చెప్తాను. వర్క్ కల్చర్ ఏంటంటే కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండాలి. గైస్ నాకు బిల్డింగ్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఆ బిల్డింగ్స్ అంతంత కట్టి వాళ్ళు అక్కడికెళ్ళేది కంప్యూటర్ మీద వర్కే కదా వాళ్ళు చేసేది. కంప్యూటరో, ల్యాప్‌టాపో వర్క్ చేస్తారు. ఈ మాత్రం దానికి ఆ బిల్డింగ్ ఎందుకు? ఎక్కడన్నా కంప్యూటర్ ఎక్కడున్నా నువ్వు చేస్తావు. ఎందుకు పర్టిక్యులర్‌గా ఓ బిల్డింగ్‌లోకెళ్ళి చేయాలి? ఆ బిల్డింగ్స్ ఎందుకు కట్టారు? అయి ఎందుకంత పెద్దగా ఉంటాయి. ఎందుకంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో నాకెప్పుడూ అర్థం కాదు. బిల్డింగ్స్ అనేది సీస్పేస్ కంపెనీకి ఉండడానికి వీలే లేదు. సీస్పేస్ కంపెనీ అనేది రెంట్ కట్టడానికి అసలు ఒప్పుకోను. నో రెంట్. ఏదైనా సరే ఆన్‌లైన్, డిజిటల్, మెయిల్స్, వాట్సాప్ గ్రూప్స్, చాట్. వీడియో కాల్ కూడా లేదు. ఏదైనా సరే ఆడియో కాల్‌లోనే అవ్వాలి. ఇంక తప్పదు అంటే ఔట్‌సోర్సింగ్ ఇస్తాం. కుదిరితే. చెప్తున్నాను ఓవరాల్‌గా. ఎవ్వరు ఎవరిని కలవడానికి వీలే లేదు. అది ఫిక్స్ ఇది. ఆడియో కాల్‌తోనే పనవ్వాలి ఏదన్నా సరే. ఫిజికల్‌గా కలవడం, గ్రూప్ మీటింగ్స్, గ్యాదరింగ్స్ బుల్‌షిట్ అలాంటివి ఉండవు. అది ఫిక్స్ అయిపోండి. కంపెనీ ఉన్నంత కాలం అది రూ. 100 ట్రాన్సాక్షన్ చేయొచ్చు. రూ. 10 చేయొచ్చు. ఫెయిలే అవ్వచ్చు. బిల్డింగ్ అనేది లేదు. రెంట్ అనేది సీస్పేస్ కంపెనీ చరిత్రలో ఎప్పుడు కట్టదు. ఏదైనా సరే డిజిటల్, ఆన్‌లైన్ అయినంత వరకు అవుద్ది. చాలా పెద్దగా చేయాలి. ఎందుకు గైస్ అదేనా హోంవర్క్ మనం పెద్దగా చేయడానికి? నచ్చినంత వరకే చేస్తాం. రూ. 10 పనే చేస్తామయ్యా. రూ. 100 చేయాలి. చేయడం మాకు ఇష్టం లేదు. చెప్తున్నా ఓవరాల్‌గా. మన స్టైల్‌లో అయినంత వరకే అయిద్ది. అంతేగాని హెవీగా చేయాలి. హెవీగా వెళ్ళాలి. మనకి నచ్చితే హెవీ. నచ్చపోతే స్మాల్ వర్కే. సింపుల్‌గా, క్యూట్‌గా మనకి నచ్చిన వేలో చేయాలి అంతే. పెద్దగా చేస్తే అందరు నా వైపు చూస్తారు. ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. ఎందుకు చూడాలి వాళ్ళందరూ నీ వైపు? అలాంటి బర్డెన్స్ ఏం పెట్టుకోవద్దు. ఇదేం హోంవర్క్ కాదు. స్కూల్, కాలేజెస్‌లో అయి అయిపోయినాయి. నచ్చినంత వరకు కొంచెమే నీట్‌గా, క్లీన్‌గా ఉన్న టెక్నాలజీని వీలైనంత వరకు వాడతాం. కలిసేదైతే ఎవ్వరు కలవడానికి నేనైతే ఎంప్లాయీస్ మొహం కూడా చూడను. 10 ఏళ్ళైనా 20 ఏళ్ళు నేను నాకే వాళ్ళ ఓన్లీ ఆడియో కాల్ అంతే. ఇలా చేయాలనుకుంటున్నా, ఇలా చేయాలన్నా అంతే అలాగే అవ్వాలి. అది మోడస్ ఆపరెండా స్పేస్ కంపెనీకి. ఓకే. నో రెంట్, నో బిల్డింగ్స్, నథింగ్. కంప్లీట్ డిజిటల్. ఓకే. మ్యాక్సిమం అలాగే అయిద్ది. అవ్వదు వద్దు నాకు. అలా ఇద్ది అదే చేస్తాను నేను వర్క్.
అది ఫిక్స్ అయిపోండి మీరు మెంటల్గా. ఇంకోటి ఇంకోటి చెప్పాలంటే ఏముందంటే, ఇంకోటి ఉంది గైస్, నాకు ఇంకొక డైలాగ్ కూడా ఇష్టం. అల్లు అర్జున్ది, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనేదంట. అల్లు అర్జున్ చెప్తాడు, నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే మిలిటరీ వాళ్ళకి చెప్పాలి కదా. నాకు ఆ డైలాగ్ అంటే బాగా ఇష్టం. ఏం చెప్తాడంటే, మనం మనం గోల్ పెట్టుకుంటాం, ఎలాగో రీచ్ అవుతాం. కొంతమంది 1 ఇయర్లో చేయొచ్చు, 2 ఇయర్స్లో చేయొచ్చు, 3 ఇయర్స్లో చేయొచ్చు. అంటే ఒక ఆబ్జెక్ట్ ఏదైనా పెట్టుకుంటే ఎవరన్నా రీచ్ అవుతారు దాన్ని. అల్లు అర్జున్ అక్కడ చెప్పాడు ఎలాగంటే, మనం తగ్గకుండా నీట్గా వెళ్తాం చూడండి, మన సెల్ఫ్ రెస్పెక్ట్తో, అది మెయిన్ ఇంపార్టెంట్. ఎలాగో వెళ్తావు, వాళ్ళకి ఇది చేసి అక్కడ బెండ్ అయ్యి ఇక్కడ బెండ్ అయ్యి మరీ బెండ్ అవ్వద్దని నేను చెప్పట్లేదు. ఓ 20% పెట్టుకుందాం, దానికి ఒక లిమిట్, కొంతవరకు కొంచెం ఓ లిమిట్ వరకు. అంతేగాని దాన్ని అచీవ్ చేయాలని మనం 100% బెండ్ అవుదాం అట్లా నో, అట్లా అనేది దీంట్లో ఉండదు. ఏదైనా సరే డీలా నో డీలా, ఎంతవరకు అంతవరకే. అంతేగాని బెండ్ అవ్వడాలు, ఇంకొంచెం పుష్ చేద్దాం, కొంతవరకు ఓకే. మరీ స్ట్రైట్గా నుంచి ఉంటే పని అవ్వదు, కొంతవరకు ఓకే ఒప్పుకుంటా. అంతేగాని పూర్తిగా అయితే లేదు, ఎంతవరకు అంతవరకే. ఇది మన మెయిన్ మోరల్స్ కింద కూడా తీసుకుందాం. ఇంకోటి ఏంటంటే, ఏదైనా సరే లా ప్రకారమే వెళ్ళుద్ది. ఇల్లీగల్గా అంటే ట్యాక్స్లు ఎగ్గొట్టేయడాలు, ఇంకోటి ఏదో ఫర్దర్గా చేసేయడాలు, వాళ్ళ ముందు ప్రూవ్ చేసుకుందాం, ఇంకోటి నో. ఏదైనా సరే కంప్లీట్గా లాలో ఉందా అదే అయిద్ది. లా దాటి ఏది అవ్వదు. లా ప్రకారమే నీట్గా క్లీన్గా కొంచెమే చేద్దాం, ఎక్కువ వద్దు. ఎక్కువ చేయాలనిపిస్తే చేస్తాం, అయినంతవరకు అయిద్ది. అవ్వట్లేదు, ఇట్స్ ఓకే. అదేం హోంవర్క్ కాదు, ఎవరికి ప్రూవ్ చేయాల్సిన పనే లేదు, అయినంతవరకే అవుద్ది. ఓకేనా? క్లీన్గా నీట్గా లీగల్ వేలో లెజిటిమేట్గా మనం పెట్టుకున్న బౌండరీస్తో చేద్దాం. ఓకేనా? ఇంకోటి ఏంటంటే, తర్వాత చెప్దాం అనుకున్నా, సరే ఇది కూడా చెప్పేసి పని అయిపోద్దాం. తర్వాత కదా నన్ను చూసి నవ్వుకుంటారా. మామూలుగా నేను మామూలుగా ఎక్స్ట్రావర్ట్స్కి ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా నేను అనుకుంటున్నా. మామూలుగా అప్పుడు హిట్లర్ ఉన్నాడు కదా, హిట్లర్ నుంచి మొన్న సీఎం జగన్ వరకు, ఇప్పుడు ఎక్స్ సీఎం అయ్యారులే, పాదయాత్ర చేశారు హిట్లర్. ఏదైనా సరే బయటకు వచ్చి నువ్వు ఎక్స్ప్రెస్ చేసావు అనుకో, నాకు ఇది కావాలి, నాకు ఇది రావాలి, నాకు ఇది అవైలబుల్ అవ్వాలి అని నువ్వు కనుక హానెస్ట్గా చెప్పగలిగితే, నీకు కావాల్సిన అవి సమకూరుతాయని చెప్పి నేనైతే నమ్ముతాను. సో మ్యాక్సిమం వీలైనంత వరకు మనం ఎట్లా ఉన్నామంటే, నాకు ఇది కావాలి, నాకు అది అందాలి అని బయటికి ఎక్స్ప్రెస్ చేసే విధంగా ఉంటే బాగుండిద్దని అయితే నేనైతే అనుకుంటున్నా. కాబట్టి నేను వీలైనంత వరకు మ్యాక్సిమం బయటికి చెప్తాను, నేను ఇలా చేయాలనుకుంటున్నా. కంపెనీ కూడా అలాగే ఉండిద్ది, ఏదైనా సరే ముందు చేయాలనుకుంటే నేను ఇలా అనుకుంటున్నా, అది వర్కౌట్ అవుతుందని. బట్ వర్కౌట్ అవుద్దా అది తెలియదు, బట్ చూద్దాం ఫర్దర్గా. ఇది మీ అందరికీ చాలా కొత్తగా అనిపించవచ్చు, లేదు చాలా చెత్తగా, బట్ ఓవరాల్గా ఇది పర్పస్ థింగ్. ఫర్దర్గా ఏమేమి చేస్తున్నామో నేను మీకు చెప్తాను. ఓవరాల్గా సింపుల్గా క్యూట్గా నైస్గా చేద్దాం. బోర్ అయితే అంత కొట్టించను వీడియోస్లో. ఫర్దర్గా ఇదంటే కొంచెం బోరింగ్గా ఉండిద్ది. వీలైనంత వరకు బాగా చేయడానికి ట్రై చేద్దాం, అయినంతవరకు అయ్యిద్ది. ఓకేనా? ఓకే గైస్, బాయ్, ఉంటా మరి.